అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోలు పూర్తిగా చూడండి చివరి వరకును. అలాగే మీకు ఏమన్నా సమస్య ఉంటే ముందు వీడియోలు కంప్లీట్గా చూస్తే 1700 వీడియోలు ఒకటి రెండు కాదు, కుటుంబ సమస్యలకు సంబంధించి అంటే ఫ్యామిలీ సమస్యకి ఒక 100-200 వీడియోలు ఉంటాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి. అలాగే చట్టం గురించి ఉంటుంది. ఏం చేస్తే ఎలా మేలు కలుగుతుందన్న విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అవన్నీ చూస్తేనే మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. మీరు ఎలాగా మీ తాలూకా ప్రాబ్లం సర్వైవ్ అవ్వచ్చు అన్నది తెలుస్తుంది. ఊరికినే కామెంట్ ద్వారా అవదని నా ఉద్దేశం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే చాలా తీవ్రంగా స్పందించింది పోలీసుల మీద సుప్రీంకోర్టు ఏమందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నారు పోలీసులు అని చెప్పింది. ఇప్పటికైనా స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని కంప్లీట్గా అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు బాధపడుతుంది. రెచ్చగొట్టే పాటల్ని షేర్ చేశారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పేరు ఇమ్రాన్ ప్రతాప్ గౌడ్. ఒక సామూహిక వివాహాలు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గౌడ్ అని చెప్పేసి గడ్ అనేటువంటి ఎంపీ గారు హాజరయ్యి అక్కడ పద్యంకి సంబంధించిన ఒక పాట ఆ వీడియోని అతను తీసుకొని అతని మాధ్యమాల్లో అతను పోస్ట్ చేశారు. అది వివాదమైంది. కొంతమంది వివాదంగా చూపించారు. ఇదే సొందని చెప్పి వెంటనే ఎంపీ గారి మీద పోలీసులు కేసు పెట్టారు. ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చాడు. సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నారు పోలీసులు అని చెప్పి కేసు తీసేసింది. ఎఫ్ఐఆర్ అనేటువంటిది క్వాష్ అయిపోయింది. అయిపోతూ కూడా భారత రాజ్యాంగంలోని 19 క్లాజ్ 1 ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ప్రభుత్వాలు పోలీసులు అందరి మీద ఉంది. ఊరికినే కేసు కట్టొద్దు. ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకునే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేటువంటిది చెప్పింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎంతకాలం అయినా సరే భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నాం కానీ ఆ స్వేచ్ఛని అమలు చేయలేకపోతున్నామని చెప్పి. అంతేకాదు అలాగే చెప్పి వదిలేయకూడదు. ఎవరైతే కేసు కట్టారో ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి. ఉద్యోగం నుండి తొలగిస్తూ వాళ్ళకి మళ్ళీ ఎలాంటి ఉద్యోగాలు రాకుండా చూస్తూ వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ఫంక్షన్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నమోదు చేసి 6 నెలల్లో సంవత్సరమో శిక్ష విధించాలి. అప్పుడు ఎవరో కూడా ఇలాంటి అన్నెసరీ కేసులు కట్టకుండా ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎంపీ ఫోన్ చేయగానే కేసు కట్టేస్తే ఇలాంటి కేసులు వస్తాయి. ఆడి కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళి మన పరిస్థితి ఏంటి? అందుకు పనిష్మెంట్ కూడా కోర్టులో ఇవ్వాలి. అప్పుడే భయం ఉంటుంది.